రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి షాపింగ్ చేసినా ఎంత చిన్న పర్చేస్ చేసినా కూడా ముందుగా అడిగే క్వశ్చన్ ఏంటి? స్కానర్ ఉందా, ఫోన్పే గూగుల్ పే నడుస్తుంది కదా, యూపీఐ ట్రాన్సాక్షన్ చేయొచ్చు కదా అనేసే అడుగుతాము. అంటే ఎవ్రీ డే మనం అట్లీస్ట్ 5 to 10 యూపీఐ ట్రాన్సాక్షన్స్ డే ఇన్ డే అవుట్ మనం చేస్తూనే ఉంటాము. మీకు తెలుసా, మీరు చేసే ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్కి మీరు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. దీనితో పాటు మనం ఫేస్ చేసే ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే లో క్యాష్ ఇన్ అకౌంట్. మంత్ ఎండ్ వస్తూ ఉంది, శాలరీ వచ్చి 10 days కూడా అవ్వలేదు, యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని వచ్చేస్తుంది. ఎలా మేనేజ్ చేయాలి, అసలు డబ్బులే ఉండట్లేదేంటి అనేటప్పుడు కూడా మనం ఆలోచిస్తాము, ఏంట్రా ఇలా అయిపోయింది అని. సో ఈ రెండు ప్రాబ్లమ్కి ఒక్క సొల్యూషన్ ఉంది. మీరు ప్రతిరోజు డైలీ నీడ్స్ గురించి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, దానిపైన క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అసలు అకౌంట్లో క్యాష్ లేకపోయినా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఒక అవకాశం ఉంది. అది ఎలాగో, దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో, ఎంతవరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు, కండిషన్స్ ఏంటి, ఫీజులు ఏదైనా ఉంటాయా, వీటన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మన దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్ చాలా ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. మీరు బ్యాంకుకి వెళ్ళాలి, క్యాష్ విత్డ్రా చేసుకోవాలి, దాని తర్వాతే పర్చేస్ చేయాలి, ఇలాంటి కంపల్షన్ లేదు. ఇలాంటి టెక్నాలజీ వల్ల వేరే వేరే ఆఫర్లు కూడా కంపెనీలు అందిస్తున్నాయి. ఆ ఆఫర్ని పొందడానికి ఎంతోమంది, ఇప్పుడు మీరు క్రెడిట్ గురించి వినే ఉంటారు, బ్యాంకులు, ఫిన్టెక్ అప్లికేషన్లు, మీ ఫ్రెండ్లు కూడా ఈ క్రెడిట్ ఆప్షన్ ఉంది, దీన్ని వాడుకో, ఈజీగా నీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అనే లిమిటెడ్ ఆప్షన్ని కూడా చాలా చక్కగా వాడుకుంటున్నారు. సో అలాంటి సొల్యూషనే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రెండు ప్రాబ్లంకి ఉండేది. ఏంటది అంటే యూపీఐ గురించే స్పెసిఫిక్గా ఉండే ఒక క్రెడిట్ కార్డు. నా అకౌంట్లో డబ్బు లేదు, బట్ ఆ క్రెడిట్ కార్డు వాడుకుని నేను యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. దీని గురించి నేను ఎలాంటి జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు కట్టక్కర్లేదు. కానీ క్రెడిట్ అంటేనే డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అండి. ఎందుకంటే క్రెడిట్ అనేది మన డబ్బు కాదు, వేరే వాళ్ళ డబ్బును నేను వాడుకుంటున్నాను. దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయకపోతే, డిసిప్లిన్డ్గా ఆన్ టైం తిరిగి చెల్లించకపోతే ఎక్కువ పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి ఈ క్రెడిట్ కార్డు ఎలా యూజ్ చేయాలి, యూపీఐ గురించి ఎలాంటి ఫీచర్స్ ఉంది, ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, రిస్కులు ఏంటి, అలానే ఈ బెనిఫిట్ పొందడానికి ఉండే ఒకే అవకాశం రూపే క్రెడిట్ కార్డు, అది ఎందుకు, దాని గురించి ఇప్పుడు తెలుసుకుంటూ వెళ్దాం. మొదటిది ఏంటిది క్రెడిట్ కార్డ్ ఫర్ యూపీఐ అంటే, చూడండి, మీరు రోజు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ని క్రెడిట్ కార్డ్తో చేయొచ్చు. అలా అని మీరు ఎవ్రీ డే క్రెడిట్ కార్డ్ పెట్టుకుని వెళ్ళాలి. ఏదో ఒక చిక్కీ కొన్నారు, అక్కడ క్రెడిట్ కార్డ్ చూపిస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేసే టెక్నాలజీ ఆయన దగ్గర ఉంటుందా? లేదే. ఎలా వాడుకోవడం? ఈ క్రెడిట్ కార్డ్ని ఒక అప్లికేషన్కి మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఫిజికల్గా క్రెడిట్ కార్డ్ లేకపోయినా ఆ అప్లికేషన్ ఉంటుంది కదా, ఏదైతే క్రెడిట్ కార్డ్ లింక్ అయ్యిందో ఆ అప్లికేషన్ ద్వారా స్కాన్ చేసి మీరు పే చేయొచ్చు. సో ఇదే క్రెడిట్ కార్డ్ ఫర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. దీనికి మీరు చేయాల్సింది చాలా సింపుల్. మీ ఫోన్ ఓపెన్ చేస్తారు, ఏదో పే చేయాలి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. అప్పుడు పే ఆప్షన్ కింద మీ బ్యాంక్ అకౌంట్ కాకుండా మీ యూపీఐ అప్లికేషన్కి లింక్ అయిన ఈ యూపీఐ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. నార్మల్ క్రెడిట్ కార్డ్ లాగే మీరు వాడుకుంటారు. క్రెడిట్ కార్డ్ ఆ బిల్ని పే చేస్తుంది, మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు. మంత్లీ ఒకసారి బిల్ జనరేట్ అవుతుంది. బిల్ జనరేట్ అయిన నెక్స్ట్ 45 daysలో మీరు ఆ బిల్ని తిరిగి కట్టాలి. ఒకవేళ కట్టలేదనుకోండి, హెవీ పెనాల్టీ మీరు పే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డ్కి అప్లై చేశారు, అది అప్రూవ్ అయ్యింది, మీ యూపీఐ యాప్కి లింక్ చేసుకున్నారు, 1 month మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారు, 10,000 రూపీస్ వాడుకున్నారు. ఈ 10,000 రూపీస్కి ఎంతైతే బిల్ జనరేట్ అవుతుందో దాన్ని 45 days లోపు మీరు తిరిగి చెల్లించాలి. ఆ 45 daysకి ₹1 కూడా మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 month పీరియడ్కి మీరు 10,000 వాడుకున్నట్లయితే 1 monthకి 10,000 మీకు ఫ్రీగా దొరికినట్లే కదా. కానీ ఈ ఫ్రీ పీరియడ్ని మీరు మిస్యూజ్ చేసుకున్నట్లయితే, నేను తిరిగి కట్టలేదు, మర్చిపోయాను, ఏదో పనిలో ఉండిపోయాను అనుకున్నట్లయితే 1 to double కన్నా ఎక్కువ మీరు పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. దీని గురించి తస్మాత్ జాగ్రత్త. అందుకే
యూపీఐ గురించే పర్టికులర్లీ ఉన్న ఈ క్రెడిట్ కార్డులు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే ఈజీనెస్, అలానే క్రెడిట్ని పొందే అవకాశం, మీరు అలా క్రెడిట్ని పొందుతున్న దానికి ఎంతైతే ట్రాన్సాక్షన్ చేస్తారో దానిపైన రివార్డ్స్, క్యాష్ బ్యాక్ ఇలాంటి ఆఫర్ని మీకు అందిస్తుంది. సరే, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు రూపే క్రెడిట్ కార్డుకి మాత్రమే ఇలాంటి ఆప్షన్ ఉంటుంది అన్నారు కదా, వీసా, మాస్టర్ కార్డు దీనిపైన ఇలాంటి ఆప్షన్ లేదా? లేదండి. ఎందుకంటే రూపే అన్నది మన భారతదేశంలో తయారైన కార్డ్ నెట్వర్క్. వీసా, మాస్టర్ కార్డ్ అలా కాదు. దేశీ నెట్వర్క్ ఏది? రూపే కార్డ్ నెట్వర్క్. దానిపైన ఈ ఆఫర్ ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే యూపీఐ మరియు రూపే కార్డ్ నెట్వర్క్ ఉంది కదా, ఈ రెండింటిని రన్ చేసేది ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు ప్లాట్ఫామ్స్ కలిసి పనిచేసేది చాలా కన్వీనియంట్గా, వేరే వేరే ఆప్షన్స్ని కూడా అందిస్తూ చాలా బెనిఫిషియల్గా ఉంది. నెక్స్ట్ పాయింట్ ప్రాక్టికల్ యూజ్ కేసెస్ అండి. మీరు కూరగాయలని కొనడానికి వెళ్ళారు, ఏదో ఒక చిన్న సలూన్కి వెళ్ళారు, ఇంకెక్కడో ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నారనుకోండి, అక్కడ మీరు వీసా మరియు మాస్టర్ కార్డ్ని యాక్సెప్ట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అయితే లేదు. అక్కడ దాన్ని వాడడానికి అవకాశమే ఉండదు, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. అక్కడ రూపే వర్క్ అవుతుంది. రూపేని యూపీఐకి మీరు లింక్ చేయవచ్చు. ఖచ్చితంగా ఫిజికల్ క్రెడిట్ కార్డే కావాలి అనే అవసరం లేదు. అందుకే రూపే కార్డ్ మీద మాత్రమే ఈ ఆఫర్ ఉంది. అలానే ఈ చిన్న దుకాణదారులకి కూడా ఇది బెనిఫిట్. ఎందుకంటే రూపే కార్డు ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లయితే ఈ చిన్న దుకాణదారులు ఉంటారు కదా, వాళ్ళకి అప్ టు 2000 రూపీస్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో దానిపైన ఛార్జెస్ ఉండదు. 2000 ఎక్సీడ్ అయితే వాళ్ళు ఛార్జెస్ పే చేయాలి. మీరు ఏదో ఒక చిప్స్ ప్యాకెట్ కొంటారు, ఏదో ఒక 5 kg రైస్ కొంటారు, కూరగాయలు కొంటారు, అలాంటప్పుడు మీరు 2000 రూపీస్ వరకు ట్రాన్సాక్షన్ చేయరు కదా. సో 2000 రూపీస్కి లోపల ఉంటే ఈ మర్చెంట్లకు, దుకాణదారులకు ఎలాంటి ఛార్జెస్ ఉండదు. అందుకే ఈ రూపే కార్డ్ నెట్వర్క్ ద్వారా అయ్యే ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి ఓ క్రెడిట్ కార్డ్ నేను తీసుకోవాలా, ఇది ఎంతవరకు బెనిఫిట్స్ని అందిస్తుంది, ఏదైనా ఛాలెంజెస్ ఉంటే అనే క్వశ్చన్ మీకు వచ్చే ఉంటుంది. దీని గురించే కివీ యాప్ ఉంది. చాలా కొత్త కొత్త ఫీచర్స్, రివార్డ్స్ని యూపీఐ గురించి ఉన్న క్రెడిట్ కార్డ్ని ఈ యాప్ అందిస్తూ ఆఫర్స్ని కూడా అందిస్తుంది. ఈ కివీ ప్లాట్ఫామ్ వాళ్ళ యొక్క పార్ట్నర్ బ్యాంక్స్ ద్వారా రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ యూపీఐని అందిస్తూ ఉంది. మీరు ఈజీగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్రెడిట్ కార్డ్ పేమెంట్ని చాలా చక్కగా చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా దొరికే క్రెడిట్ కార్డులు 100% డిజిటల్ అండి. ఫిజికల్ కార్డ్ ఎప్పుడూ క్యారీ చేయాలి, అది లేకపోతే ట్రాన్సాక్షన్ అవ్వదు అనే తలనొప్పి లేదు. అలానే ఏ విధమైన జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు ఇవన్నీ లేవు. మీరు చేసే ఎవ్రీడే రిక్వైర్మెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో దానిపైన ఫ్లాట్ 1.5% క్యాష్ బ్యాక్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ కార్డ్ యూజర్స్ సింపుల్గా ఒక కిరాణా స్టోర్కి వెళ్ళి, సలూన్కి వెళ్ళినట్లయితే ఎక్కడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు క్యాష్ బ్యాక్ని పొందొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు క్యాష్ బ్యాక్ దొరుకుతుంది కదా, ఈ అమౌంట్ని కివీ యాప్ వాడుకుని డైరెక్ట్గా మీ అకౌంట్కి విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లో బిల్ట్ ఇన్ ఈఎంఐ ఫీచర్ కూడా ఉంది. అలానే యూపీఐ మరియు క్రెడిట్ పేమెంట్ దీన్ని యావరేజ్ ఇండియన్ యూజర్కి అందించడానికి, దాన్ని యూజ్ చేసినందుకు రివార్డ్ని ఇవ్వడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా సూటబుల్. ఇది డైలీ ట్రాన్సాక్షన్స్కి చాలా సూట్ అవుతుంది. అలానే ప్రతి పేమెంట్కి కార్డ్ వాడాలబ్బా అనే ప్రాబ్లం కూడా లేదు. మీరు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ గురించి క్రెడిట్ కార్డ్ ఉంటే బాగుండేది అని థింక్ చేస్తూ ఉంటే కివీ అనేది చాలా ఈజీ మరియు స్మార్ట్ ఆప్షన్ అండి. మీరు దాన్ని వాడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీ స్పెండింగ్ హ్యాబిట్స్కి ఇది సూట్ అవుతుంది అంటే మాత్రమే దాన్ని చెక్ చేయండి. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ఫర్ యూపీఐ అనేది ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి తెలుసుకుందాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కివీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ యూపీఐకి అప్లై చేస్తారనుకోండి. కివీతో పార్ట్నర్ అయిన ఆ బ్యాంకులు ఎస్ బ్యాంక్ మరియు ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్ని కివీ యాప్ ద్వారా యూపీఐకి మీరు లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడైనా మీరు షాపింగ్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే రూపే క్రెడిట్ కార్డ్ని అక్కడ పే చేయడానికి ఆప్షన్లా మీరు సెలెక్ట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ కాకుండా రూపే క్రెడిట్ కార్డ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో అక్కడ ఇన్స్టెంట్గా రూపే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ అనేది జరుగుతుంది. ఇది మీ క్రెడిట్ కార్డు ద్వారా అయ్యే పేమెంటు. మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా కూడా పేమెంట్ జరుగుతుంది. అలానే యూజువల్లీ మంత్లీ క్రెడిట్ కార్డ్ బిల్ మీకు దొరుకుతుంది. దాన్ని మీరు టైంకి కరెక్ట్గా పే చేయాలి, లేకపోతే పెనాల్టీ పడుతుంది. సరే, మామూలు యూపీఐలో కూడా ఇలానే ట్రాన్సాక్షన్ చేస్తాము, ఇది ఎలా డిఫరెంట్ ఈ క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడం అనేది అనుకున్నట్లయితే, రెగ్యులర్ యూపీఐ మీరు స్కాన్ చేసినట్లయితే మీ అకౌంట్లో డబ్బు ఉంటే మాత్రమే కట్ అవుతుంది.
మీ సేవింగ్స్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. బట్ యూపీఐ విత్ క్రెడిట్ కార్డ్ అనుకున్నట్లయితే, అంటే ఇప్పుడు మీరు కొనుగోలు చేస్తారు, దానికి క్రెడిట్ కార్డ్ పే చేస్తుంది. 45 డేస్ తర్వాత మీరు ఆ క్రెడిట్ కార్డ్ పేమెంట్ గురించి రీపే చేస్తారు. టెక్నికల్గా బై నౌ పే లేటర్. నా దగ్గర డబ్బు లేకపోయినా నేను కొనుగోలు చేయొచ్చు. బిల్ సైకిల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నేను ఆ బ్యాలెన్స్ పేమెంట్ని క్లియర్ చేసేస్తా. బై నౌ పే లేటర్. రెగ్యులర్ యూపీఐ మీరు చేసినట్లయితే రివార్డ్స్ పొందడానికి అవకాశం ఉండదు. ఎలాంటి ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ కూడా ఉండదు. అంటే ఇప్పుడు కొనుగోలు చేయండి, ఓ 10 డేస్ తర్వాత 30 డేస్ తర్వాత మీరు పేమెంట్ చేయొచ్చు, అలాంటి ఆప్షన్ ఉండదు. డబ్బులు ఉంటే మాత్రమే ట్రాన్సాక్షన్ అవుతుంది. బట్ ఈ యూపీఐ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే మీరు ఏదైతే కొనుగోలు చేస్తారో దానికి క్రెడిట్ కార్డ్ పే చేస్తుంది. 45 డేస్ తర్వాత మీరు పే చేస్తే చాలు. దీనికి జతగా మీరు చేసే ట్రాన్సాక్షన్కి క్యాష్ బ్యాక్ పొందుతారు. అంటే డబ్బులు ఆదా అవుతాయి. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ రెగ్యులర్ యూపీఐలో దొరకదు. అయితే యూపీఐ గురించి ఉన్న క్రెడిట్ కార్డ్ వల్ల కలిగే బెనిఫిట్లు ఏంటి క్విక్గా తెలుసుకుందాం. ఎవ్రీ షాప్ అండి, ఏ షాప్కి వెళ్ళినా కూడా మీరు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ విత్ క్రెడిట్ కార్డ్ మీరు చేయొచ్చు. అంటే కార్డులు యాక్సెప్ట్ చెయ్యము బాబు అనుకున్నా కూడా యూపీఐకి లింక్ అయింది కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్లా జరుగుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్, మీరు కార్డ్ క్యారీ చేయాలనేం లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు, పే చేస్తారు. క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్ మీరు చేసే పేమెంట్కి పొందడానికి అవకాశం ఉంది. 45 డేస్ టైం ఉంటుంది బిల్ జనరేట్ అయిన తర్వాత మీరు యూజ్ చేసుకున్న ఆ క్రెడిట్ లిమిట్ని రీపే చేయడానికి. అలానే ఒకవేళ నాకు మంత్ ఎండ్లో డబ్బులు ఉండవు, మిడ్ మంత్లో ఒక 20 డేస్ అయిపోయింది, ఈ మంత్లో డబ్బులు లేవు అనుకున్నట్లయితే ఇది ఒక బ్యాకప్ ప్లాన్లా మీకు హెల్ప్ అవుతుంది. అయితే ఎంతవరకు ఇలాంటి ఆప్షన్ని జనాలు యూజ్ చేసుకుంటున్నారు, మార్కెట్ ట్రెండ్ అని చూసుకున్నట్లయితే యూపీఐ గురించి ఉన్న క్రెడిట్ కార్డ్ యూసేజ్ గురించి ఉన్న ట్రెండ్ చూడండి. క్రెడిట్ కార్డ్ ఫర్ యూపీఐ యూసేజ్ అన్నది 63,000 crores, 63,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ త్రూ క్రెడిట్ కార్డ్ మన దేశంలో జరుగుతూ ఉంది. నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని చూసుకున్నట్లయితే 750 మిలియన్ ట్రాన్సాక్షన్స్, అంటే 75 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈ క్రెడిట్ కార్డ్ ఫర్ యూపీఐ ద్వారా జరుగుతూ ఉంది. అయితే యావరేజ్గా ప్రతి వ్యక్తి ఎంతవరకు యూపీఐ ఆన్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నట్టు, ఈ ట్రాన్సాక్షన్స్ టోటల్ 63,000 కోట్లు అని చూసుకున్నట్లయితే ప్రతి నెలకి 40,000 రూపాయలు యావరేజ్ యూపీఐ ఆన్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ని ఒక వ్యక్తి యావరేజ్గా వాడుకుంటున్నాడు అని నంబర్స్ చెబుతూ ఉంది. రూపే కార్డ్ నెట్వర్క్ ద్వారా అయిన ఈ యూపీఐ ఆన్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంత అని చూసుకున్నట్లయితే ఇంతకుముందు 3% ఉండేది, రీసెంట్గా 12% వరకు అది రైజ్ అనేది జరిగింది. అంటే ఎక్కువ మంది రూపే కార్డ్ నెట్వర్క్ని ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం అండి, రిస్కులు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి. చూడండి, ఖర్చు చేయడం చాలా ఈజీ, దాన్ని టైంకి తిరిగి కట్టడమే ఛాలెంజ్. ఇది మీ డబ్బు కాదు, క్రెడిట్ అంటే లోన్ రూపంలో మీరు తీసుకుని యూజ్ చేస్తూ ఉంటారు, దానికి ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ని మీరు ఎక్సీడ్ అయినట్లయితే 45 డేస్ లోపు కట్టినట్లయితే ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉండదు. దాన్ని దాటారనుకోండి ఎక్కువ పెనాల్టీ ఉంటుంది, దాని గురించి జాగ్రత్త. అలానే మీరు పేమెంట్ మిస్ చేశారనుకోండి, అలాంటప్పుడు కూడా జస్ట్ లైక్ అదర్ క్రెడిట్ కార్డ్స్ అంటే డబల్ డిజిట్ వరకు పెనాల్టీ మీరు కట్టాల్సి ఉంటుంది. 20%, 25% ఇంతవరకు మీరు పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ తప్పు ఎప్పటికీ చేయకండి. అలానే మీరు క్రెడిట్ని పొందుతున్నారు కాబట్టి మీ క్రెడిట్ స్కోర్కి ఇది యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు 40,000 లిమిట్ అనుకోండి, 30% కన్నా ఎక్కువ మీరు యూజ్ చేయకూడదు. అంటే మ్యాక్సిమం 10,000 నుండి 12,000 వరకు మాత్రమే మీరు అవైలబుల్ క్రెడిట్ అమౌంట్లో యూసేజ్ అనేది చేయాలి. ఓ 1,00,000 రూపాయి మీకు క్రెడిట్ పొందడానికి అర్హత ఉంటే మీరు 30,000 మాత్రమే యూజ్ చేయాలి. 30,000, 35,000 మ్యాక్సిమం అంతే. దానికన్నా ఎక్కువ మీరు యూజ్ చేసినట్లయితే ఇడు లోన్ అంటే ఇంత ఎక్కువ యూజ్ చేస్తాడు అనేసి మీ క్రెడిట్ స్కోర్ మీద దెబ్బ పడుతుంది, నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఫైనల్గా ఏంటి, ఇలాంటి క్రెడిట్ కార్డ్ని తీసుకోవాలా వద్దా? మీరు ఎవ్రీడే యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కువగా నేను యూజ్ చేస్తున్నాను అన్నట్లయితే ఈ ఆప్షన్ మీరు ఎంచుకున్నట్లయితే సేమ్ ట్రాన్సాక్షన్ను సేమ్ అమౌంటే ఖర్చు అవుతుంది, బట్ రివార్డ్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో రివార్డ్స్ కావాలంటే ఈ ఆప్షన్ని మీరు ఎంచుకోవచ్చు. అలానే నేను శాలరీడ్ పర్సన్ని, నాకు మేబీ మంత్ ఎండ్లో లేకపోతే ఏదో ఒక షార్ట్ టర్మ్కి క్రెడిట్ దొరికినట్లయితే, క్యాష్ బ్యాక్ దొరికినట్లయితే బాగుంటుంది అనుకున్నా కూడా ఈ ఫీచరు మీకు హెల్ప్ అవుతుంది. అలానే నేను ఎక్కువగా మర్చిపోతాను, ఏదో ఒకటి కొనుగోలు చేస్తాను, పే చేయాల్సి ఉంటుంది, క్రెడిట్ కార్డు వాడుకుని కొనేశాను, బిల్ కట్టడం మర్చిపోయా, ఎక్కువ ఫైన్ కట్టాను, ఇలాంటి బిహేవియర్ మీకుంటే ఈ ఆప్షన్ని అస్సలు ఎంచుకోవద్దు.
వద్దు మీకు అది. లాస్ట్లీ, యూపీఐ గురించి ఉన్న క్రెడిట్ ఆప్షన్ అన్నది చాలా పవర్ఫుల్, చాలా కన్వీనియంట్ కూడా, ఈజీగా మీరు వాడవచ్చు. డిసిప్లిన్ లేదనుకోండి, అప్పుడు దెబ్బతింటారు. మీ పాకెట్కి ఇది చాలా బరువుగా మారవచ్చు, ఎక్కువ పెనాల్టీ పడవచ్చు. ఓకే, సో కన్వీనియన్స్ కావాలి అనుకుంటే డిసిప్లిన్ ఉంటే మాత్రమే ఎంచుకోండి, లేకపోతే వద్దు. అర్థమైంది కదా? ఈజీ అని కొనుగోలు చేయకండి, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటే మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ ఫర్ యూపీఐని కొనుగోలు చేయండి. ఎస్, నేను క్విక్గా దీన్ని యాక్సెస్ చేయాలి అనుకున్నట్లయితే కివీ యాప్ని చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.